నా ఫస్ట్ ఎవరు పర్ఫెక్షన్లో చెప్పాలో నాకు అర్థం కాల. అంటే ఆడియన్స్ ద గెట్ మోర్ ఎక్స్పెక్టేషన్స్, అక్కడ దెబ్బతింటాం. ఎందుకంటే కిరణ్ అబ్బవరంకి మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. బట్ మనం చూడాల్సిన పర్ఫెక్షన్ ఏంటంటే ఒక డైరెక్టర్ తను ఫస్ట్ సినిమా ఈ మాత్రం తీసుకొచ్చాడంటే అసలు ది గ్రేట్. నా ఒపీనియన్ ఇది. అన్న స్టోరీ ఎంతకాలం అంత ఉంది లోపల, కానీ అదే హీరో ఇమేజ్ని బట్టి మనం ఆడియన్స్ చూస్తారు కాబట్టి మేబీ వాళ్ళకి ఎక్కడో తను 50-50 ఉండొచ్చు, మేబీ 50-50 ఉండొచ్చు. బట్ అయితే నాకైతే ఈ సినిమాలో నచ్చింది హీరోయిన్ క్యారెక్టర్. సూపర్ అన్న, సూపర్. నేను ఆల్రెడీ ట్రూ లవ్ సినిమా చూశాను, ట్రూ లవర్. దాంట్లో కూడా ఉంటుంది, ఏమో మినిమం ఇచ్చింటుంది యాక్టింగ్. ఇంకా అది మన తెలుగు అమ్మాయి ఈ మాత్రం లేకనే కదన్నా మనం పక్కన నుంచి తీసుకొచ్చుకుంటాను. అసలు నాకైతే చాలా నచ్చింది అమ్మ. ఇంకా కిరణ్ అబ్బవరం గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావాలే. యాక్టింగ్ ఆయన ఇంకా పురువేనన్న. అసలు యాక్టింగ్ పరంగా మనం ఆయన తప్పులు పడిన అవసరం, ఎందుకంటే నుంచి తన లైన్ వేరేగా ఉంది, మార్చుకున్నాడు, చాలా మార్చుకున్నాడు. ఇంకా స్టోరీ నేను కూడా పబ్లిక్ టాక్ చూసా, మరి అంతగా ఏం వాళ్ళలో డిసప్పాయింట్ అయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక స్టోరీ ఆ క్యారెక్టర్ అనేది అలా ఉన్నప్పుడు మనం కూడా లాస్ట్లో రియాలిటీగా అంటే మనకి ఇంకా వాడు కథ రాసుకుంటాడన్న, ఆ కథకు రియాలిటీగా ఉంటుంది. లేలే చూసిండే కథలే, దాన్నే ఇంకా వేస్తారు, ప్యాచింగ్ వర్క్స్ వేస్తారు. ఇంక నాకు తెలిసి కొత్త కథలు పుట్టవన్నా, చాలా క్రియేటివిటీ ఉండాలి, చాలా క్రియేటివిటీ. పాత కథే కానీ కొంచెం స్క్రీన్ ప్లే అవి ఇవి అల్లి కొత్త కొంచెం మనకి మెయిన్. ఇంకొకటి ఎందుకు నచ్చలేదు, కిరణ్ అబ్బవరం క్యారెక్టరు క్లైమాక్స్కి వచ్చేళ్ళకి అది కొంతమంది ఆడియన్స్ తీసుకోలేకపోయినారంటేనే కదన్నా మనం సినిమాలో క్యారెక్టర్కి మనము కనెక్ట్ అయినాం. కానీ క్యారెక్టర్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేళ్ళకి తీసుకోలేకపోయినాము అంటే సమ్వేర్ ఎక్కడో కథలో కొంచెం మార్పులు చేయంటే బాగుండు. కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా కిరణ్ అబ్బవరంకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలింలో అలాంటి తప్పులు లేకుండా అవి ఇవి చూసుకోగలుగుతాడు. బ్రో ఎవరు వద్దు బ్రో, చూడద్దండి బ్రో, బాలేదు బ్రో, దేనికి బాగాలేదు, సింగిల్ అస్సలు పోదండి బ్రో. ఫస్ట్ నుంచి అట్లనే ఉంది బ్రో, నచ్చలేదు. సినిమా పర్వాలేదు, పర్వాలేదు, ఏం నచ్చలా, కొంచెం బాగానే ఉంది, వానికి తగినట్టు తీసినారు కిరణ్ అబ్బవరానికి. యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ ఎక్కువ యాక్టింగ్ బాగుంది. వరస్ట్ ఎండింగ్ బ్రో, ఈ 2026లో చూసిన వరస్ట్ ఎండింగ్ అంటే ఇదే ఉంది. లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ అర్థం వరకు స్టోరీని మంచిగా తీసుకొని పోయి బిల్డింగ్ అది ఎట్లా చేసినాడంటే స్టోరీ ఒక ఇంచు పెంచుకుంటా పోయి ఎండింగ్కి గబ్బు లేవేనాడు. అసలు ఆ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఉండకూడదు మేము, అట్లనే ఎండింగ్ ఇచ్చినాడు. చాలా అంటే చాలా ఎండింగ్ మాత్రం చాలా చెడగొట్టయినాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, మధ్యలో ఆ కామెడీ సీన్స్ బాగున్నాయి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ చెడగొట్టేశాడు. చేసిండకూడదేమో అని వచ్చింది లాస్ట్లో. ట్రై చేశాడు, అది చేసిండకూడదు. రైటింగ్ ఫెయిల్యూర్. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డిఓపి ఇది కెమెరా యాంగిల్స్, కెమెరా క్వాలిటీ అంతా బాగుంది. రైటింగ్ చెడిపోయింది లాస్ట్లో. ఇద్దరు బాగా చేసినారు పర్ఫార్మెన్స్. ఆ మ్యూజిక్ పెట్టే అర్థమవుతుంది బాగా. వరస్ట్ ఎండింగ్ వద్దు బ్రో. చాలా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్ అండి, వెరీ హైలీ పర్ఫార్మెన్స్ అండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, హెవీ పర్ఫార్మెన్స్, సెంటిమెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇది ఎవ్రీథింగ్ గుడ్ అండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. నచ్చలేదన్న, బాగలేదు నా సినిమా. కిరణ్ కోసం వచ్చిన సినిమా బాగలేదు. బాగుందన్న, సూపర్. బాగుందన్న, బాగుందన్న. హీరోయిన్ హీరో ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కథ కొత్తగా ఉందన్న, బాగుంది స్టోరీ. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాల్సిన మూవీనే అన్న, ఎప్పుడు చూసిన బాగున్నది, గుడ్ మూవీ, బాగుంది నా మూవీ. పర్ఫార్మెన్స్ కిరణ్ అన్న బెస్ట్ మూవీ అనుకోవచ్చు. బెస్ట్ మూవీ. మ్యూజిక్ మ్యూజిక్ ఇంతవరకు ఎప్పుడు కానీ అట్లా కొట్టినా, ఈరోజు బాగా కొట్టినాడు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆల్వేస్ కిరణ్ అబ్బవరం.
హీరోయిన్ బాగుంది. బాగానే ఉంది నా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్. అంతా స్లాగ్ కిరణ్ అబ్బవరం సైడ్ యాక్టర్ లాగా పెట్టినట్టు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్. ఓవరాల్ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ కోసం రావచ్చు, పాటలు బాగుంటాయి. రైటింగ్ ఏం వేస్ట్. సెకండ్ హాఫ్ సాయిరాజేష్ అంతగా ఏం రాయలా బాలా. సెకండ్ హాఫ్ వేస్ట్. అది బాగుంది. దీంతో ఫస్ట్ హాఫ్ బాగుంది. నేను పాటల కోసం వచ్చిన పాటలు ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ వేస్ట్. బాగా పాటలు బాగుంది. చాలా బాగుంది సార్, సూపర్గా ఉంది. ఆ ఎమోషన్స్ ఫుల్ ఎమోషన్స్, గుండెలు పిండేసేటట్లు ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ చూస్తా అంటే ఆ గుండెల్లో ఏం చెప్పలేము అసలు. ఫుల్ కనెక్ట్ అయ్యాను. సీన్ సాంగ్స్ బాగున్నాయి. సూపర్ యాక్టింగ్ కిరణ్ అబ్బవరం. సూపర్గా ఉంది సినిమా అయితే. ఇది కల్ట్ అని చెప్పలేం కానీ ఇదే అన్న, ఇది ఏమైపోతుందంటే ఒక మంచి మూవీని ఫస్ట్ ఒక పెద్ద పెద్ద స్టేట్మెంట్స్తో దాన్ని గొప్ప పట్టించేస్తారు. ట్రైలర్లోనే ఇంకా కల్ట్ మూవీ ఇంకా అవన్నీ అవసరం లేదు. హై ఇచ్చేయకూడదు. ఫస్ట్ ఆడియన్స్కి వదిలేలా వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనము తీసుకోవాలి. ముందే వీళ్ళు ప్రమోషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మంచి పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేయడం వల్ల ఆడియన్స్ కూడా ఎలా వస్తారు, ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. నా ఒపీనియన్ చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఇవ్వాల మనకి ఆడియన్స్లో ఒక పెద్ద మార్క్ అనేది నువ్వు సినిమా లేకపోతే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఒక దీన్ని ఇవ్వాల సస్పెన్స్ లాగా. కానీ ఆ ముందే స్టేట్మెంట్లు ఇచ్చేయడం వల్ల ఏమైపోతుందంటే అదే మైండ్ సెట్తో వస్తారు కాబట్టి అక్కడ డిసప్పాయింట్ అయినప్పుడు నెగిటివిటీ అనేది చాలా పెద్దగా వచ్చేస్తుంది బయటికి. అన్న ఓ బాహుబలి అలాంటి సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిందన్న. అది స్టార్కే తప్పలేదు, ఒక రాజమౌళికే తప్పలేదు. స్లోగా పికప్ అవుతుంది, పక్కా పికప్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మెయిన్ మూవీస్ లేవన్న మోస్ట్లీ. ఇంకా కలెక్షన్ కూడా వస్తుంది. ప్రొడ్యూసర్స్ కూడా పాపము వాళ్ళకి మంచి డబ్బులు చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఇంకా అదే మన సాయి రాజేష్ ఆయన వాళ్ళకి ఓకే, వాళ్ళ థాట్స్ బాగున్నాయి. ఒక బేబీ కానీ ఒక కలర్ ఫోటో కానీ చూస్తే ఒక కల్ట్ లాగా. రాత్రి మన ఛానల్ చూశాను, ఎర్లీ మార్నింగ్ చూసాను. నైట్స్ బాగా కుదరలేదులే. నైట్ ఏం చెప్పినారంటే చాలామంది ఫస్ట్ హాఫ్ బలి ఉంది, సెకండ్ హాఫ్ బ్రాడ్ అన్నారు. నాకు అర్థం కాల విషయం ఏమనేది. అయితే లాస్ట్లో ఒక ఆయన చెప్పినాడు, ఆయన స్పెట్స్ చాలా ఎక్సైటింగ్గా చెప్పినాడు. ఆయన లాస్ట్లో మాత్రం వీడైనా ఆయన చెప్పింది నిజం. సినిమా తెలివైనోడు ఇంటర్వ్యూలో క్యాచ్ చేస్తాడు సినిమా అన్నాడు. వాస్తవమే, నేను కూడా క్యాచ్ చేసిన ఏం జరుగుతుందని. అయితే ఎట్లుంటుందో అని అనుకున్నా. సెకండ్ హాఫ్ ఏంది అసలు నాకు గుజ్బంప్స్ వస్తాడే సినిమా చూస్తా అంటే. అయితే ఒక విషయం దీనిలో ఏంటంటే ప్రేమ అనే ఒక ఎమోషన్ అయితే అమ్మాయి తరఫున చూపించినాడు. కానీ అబ్బాయి తరఫున తక్కువ ఉండడం వల్ల మన మగవాళ్ళకి నచ్చలేదేమో. అయితే మామూలుగా లేడీస్కి అంటే హీరోయిన్లకి క్యారెక్టర్లు చిన్నవి, సాంగ్స్కి పోతున్నారు అంతే ఉంది మన ఇండస్ట్రీలో అని అనుకుంటాను కదా. ఈ సినిమాలో హీరోయిన్ మన తెలుగు అమ్మాయి ఎలా చేసింది, ఏమి కదా, ఎక్సలెంట్. నా వరకు చెప్తున్నా, నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు కదా. అసలు సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్ వస్తుంది చూడు, అసలు ఆ సీన్ అది వేరే లెవెల్. చాలా బాగుంది. డాగ్స్ ఎక్సలెంట్. అసలు సినిమా నాకైతే అసలు నేను చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంది సినిమా. నాకు నేను మార్నింగ్ కూడా వేరే చెప్పినా, అదే నైట్ నేను మా ఛానల్లో చూశాను రా. ఫస్ట్ హాఫ్ బలి సెకండ్ హాఫ్ రాడ్ కాదు సినిమా. సెకండ్ హాఫ్ సూపర్ సినిమా, సెకండ్ హాఫ్ మెయిన్ సినిమా. నాకైతే పిచ్చగా నచ్చింది బ్రో. చాలా బాగుంది సినిమా. నాకు మాత్రం ఈ జనాలు నాకు అర్థం కావడంలే ఏం చేస్తారండి ఈ సినిమా అనేది. ఈ సినిమా చంపేస్తున్నారేమో నా అభిప్రాయం. వేరే వాళ్ళు నాకు సంబంధంలే. ఎక్స్పెక్ట్ చేసినట్టు కరెక్టే. అయితే అవునవును కరెక్టే. కానీ ఇంటర్వ్యూలో ఆ సీన్ చూసి ఎవరు కూడా అంటే ఈ సినిమాలో ఎవరో చెప్పారు, కేవలము స్టోరీ మాత్రమే మాట్లాడుతుంది. కిరణ్ అబ్బవరం మాట్లాడరు, హీరోయిన్ మాట్లాడదు. ఇంకో ఆయన క్యారెక్టర్ జూనియర్ రామ్లా ఉన్నాడు, ఆయన మాట్లాడతారు, ఎవరు మాట్లాడుతున్నారు. బాగా చేసినాడు ఆయన కూడా. సేమ్ టక్కని రామ్లాగా ఉన్నాడు, అది మన రామ్లాగా ఉన్నాడు, పోతే రామ్లాగా ఉన్నాడు. నాకైతే సినిమా బాగా నచ్చింది బ్రో. నేను కూడా ఫ్యామిలీ చూసిన. మా భార్యని అడిగాను నేను, ఏం మా సినిమా ఎట్లుందంటే చాలా బాగుంది, రాత్రి ఎందుకు అట్లా చెప్పినారే. అందుకోసం ఈ సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. సినిమా నచ్చింది. ఈ సినిమాలో అబ్బవరం క్యారెక్టర్ అంత మించి ఇంకేం చేయలేదు. ఈ సినిమాలో త్యాగం, ప్రేమ, స్వార్థం అంతే. ఇంకేముంది, కోరిక, స్వార్థం, త్యాగం, ప్రేమ, ఇంకేముంది ఈ సినిమాలో. అదే స్టోరీ చూపించినాడు. అది కొంతమంది కనెక్ట్ కాకపోతే దాన్ని మనం ఏం చేయలేము. కనెక్ట్ అయ్యేలుగా అవుతుంది, కనెక్ట్ కాదు, అంతే ఏం చేయలేము. అయితే కిరణ్ అబ్బవరం ఇలాంటి స్టోరీ ఎవరు టచ్ చేయలేరు. ఇట్లా స్టోరీ
ఖచ్చితంగా చెప్తాను. అటెంప్ట్ చేయండి. ఎందుకంటే వేరే హీరోలు అంతా ఇప్పుడు ఇమేజ్ తొక్క తోడు కూడా ఎలివేషన్స్ అవి ఇవి కమర్షియల్ అనుకుంటున్నారు కాబట్టి కిరణ్ ట్రై చేయడం అనేది బెస్టే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా తీవాల, అంటే ఇలాంటి ఈ సినిమాకు కరెక్ట్ ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళ కోసం తీవడాల. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిన సినిమా. దయచేసి రాత్రి చూసిన రివ్యూలు నమ్మద్దండి. ఈరోజు రివ్యూ వేరే, ఇది పక్కా రివ్యూ. నా వరకు చెప్తున్నాను నేను. నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు అదే మనం చేయలేము. అయితే సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. రాత్రి ఇద్దరే చెప్పినారు పాజిటివ్గా. లాస్ట్లో ఒక పిల్లడు కూడా చెప్పినాడు, చాలా బాగా చెప్పినాడు అబ్బాయి, చాలా బాగా చెప్పినాడు అబ్బాయి బాగా చెప్పినాడు. ఒక ఆయన అయితే అసలు ఆయన ఏం చూస్తానంటే ఆయన కళ్ళే చూస్తాను నేను. ఆయన చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినట్టు సినిమాగా. చాలా బాగుంది సినిమా అసలు. కిరణ్ అభవన్ బ్రో, నువ్వు చాలా బాగా చేసావు. నువ్వు మా ఓడివి, మా ఊరుడివి, ముఖ్యంగా రాజశెట్టి మందే కాబట్టి మన కాబట్టి మనోడు బాగుండాలా. అసలు కొంతమంది హీరోలు వాళ్ళకన్నా వేరేట్లు మేలు. ఎట్లా యాక్టింగ్లో ఎంత క్యూట్గా ఉన్నాడు. దాంట్లో శివపుత్రుడు సినిమాలో వాడు ఎవరంటే విక్రమ్ ఒక యాంగిల్ పెడతాడు ఫేస్ నవ్వునిట్టుగా, అదే కనిపిస్తుంది నాకు అక్కడ. ఇంకో విషయం కూడా దీనిలో ఈ వీడియోలో మా చెల్లెలకి కొంచెం మాట చెప్పాలనుకున్నా. హీరోయిన్లో స్మైల్ చేసిన ప్రతిసారి మా చెల్లెలే కనపడుతుందా. మా చెల్లి కూడా ఏదో అట్లా అవును షార్ట్ ఫిల్మ్ మా పాప చేస్తాంది. నాకు చూసేటప్పుడు ఆ వీడియోలు చూసినప్పుడు మా సిస్టర్ కనిపించింది.